ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం పబ్రవామ శరదశతం అధీనాహస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. యజుర్వేదము, ఋగ్వేదంలో 2 వేదములలో ఈ మంత్రం ఉన్నది. అలాగే సంధ్యావందనంలో మనం ఉదయము సాయంత్రము చేసేటటువంటి సంధ్యావందనంలో కూడా ఈ మంత్రము ఉన్నది. ఇక్కడ చూడండి భావార్థము. మన ఎదుట ఈ సూర్యుడు, ఈ ప్రపంచము యొక్క కళ్ళు, దేవతలకు హితకారులు అగు చక్షువులు తమ నిర్మలమైన శుక్ర ప్రకాశముతో మెరయుచు ఉద్భవించుచున్నారు. మరియు గంభీర్యముతో చూడు, అతడు మహాసూర్యుడు, ప్రేరక ప్రభువు. మనలో ఉండి ఒక్కొక్కరి ఎదుట ఎప్పుడూ ఉదయించుచుండును. తన ప్రకాశముతో సమస్త ప్రపంచానికి చూచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఇక సూర్యుడే లేకపోతే మనం చూడలేం ఏ పదార్థాలను కూడా. ఈ ప్రపంచానికి చూసేటటువంటి శక్తి ఒక సూర్యుని వల్లే జరుగుతూ ఉంది. దేవ స్వభావము గల మనుష్యులకు నిరంతరము హితము చేయుచు ఈ పరమ విశుద్ధ చక్షువు అనాది కాలము నుండి మెరయుచున్నది. మనుష్యులారా రండి, మనము ఈ సూర్యుని చూచుచు 100 సంవత్సరముల వరకు జీవింతుము. మనము, పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఆ సూర్యుని యొక్క శక్తిని గుర్తించుతూ దాన్ని చూస్తూ మనము 100 ఏళ్ళు జీవింతుము. 100 సంవత్సరముల వరకు ఈ దివ్య సూర్యుని యొక్క అంతర నేత్రములతో అనుభవింతుము. 100 వర్షముల వరకు ఆయన అనుకూలత వలన ప్రాణములను ధరింతుము. చూడండి, సూర్యుని యొక్క అనుకూలత వల్ల మనం ప్రాణాలను కూడా 100 ఏళ్ళ వరకు మనం ధరింతుము. అతడు కళ్ళతో మనలను సదా చూచుచున్నాడనియు విశుద్ధ చక్షువుతో నిరంతరము బాగుగా తెలుసుకొనవలయును. మనము ఎలా విశుద్ధ ఆచరణము కలవారము కాకూడదు? ఎందుకు మనము మంచి ఆచరణ, విశుద్ధమైన ఆచరణ కలవారము ఎందుకు కాకూడదు? మనము ఎలా నిండుగా 100 ఏళ్ళు ఎందుకు బ్రతకకూడదు? ఎందుకు బ్రతకకూడదు? మనం 100 ఏళ్ళు జీవించాలి. పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇది. ఎందుకు జీవించకూడదు అని ప్రశ్న వేసుకోవాలి. ఆ దేవతల హిత చక్షువులు నిరంతరము మనపై ప్రసరించుచున్నచో మనము ఎలా దివ్య ఆచరణము కలవారము కాము? ఈ విధంగా ఆ యొక్క దేవతలన్నిటి యొక్క చక్షువులు మన మీద నిరంతరం పడుతుంటే మనం ఎలా మంచి దివ్యమైనటువంటి పవిత్రమైన ఆచరణ కలవారము ఎందుకు కాము? రండి, ఆ సూర్యుని యొక్క ప్రకాశముతో 100 వర్షములు చూతుము, 100 వర్షములు జీవింతుము, 100 వర్షములు విందుము, 100 వర్షములు మాట్లాడుదుము. ఆయన అధీనమున ఉండి 100 సంవత్సరములకు పైబడి కూడా జీవించి పరాధీనులము కాకుందుముగాక. ఇది పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మన ఇంద్రియాలతో మనము 100 ఏళ్ళు జీవించాలా. నువ్వు ఆ సూర్యుని చూస్తూ జీవించు, సూర్యుని ఆదర్శంగా తీసుకొని జీవించు, ఆ సూర్యునిలో ఉన్నటువంటి శక్తులను చూస్తూ ఒక విశుద్ధమైనటువంటి ఆచరణ ద్వారా 100 ఏళ్ళు జీవించు అని. నువ్వు ఎందుకు జీవించకూడదు అని నిన్ను పరమేశ్వరుడు హెచ్చరిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఇలా జీవించాలా, 100 ఏళ్ళు జీవించాలా. ఈ సూర్యుని చూస్తూ, ఈ యొక్క సృష్టిని అంతా కూడా గమనిస్తూ మంచి పవిత్రమైనటువంటి ఆచరణ ద్వారా 100 ఏళ్ళు జీవించు, పరాధీనుడు కావద్దు.
పరాధీనుడంటే ఇతరుల యొక్క అధీనంలో ఉండడం. అలా పరమేశ్వరునికి ఇష్టం లేదు, స్వతంత్రుడిగా జీవించు అని ఈ మంత్రము ద్వారా మనకు పరమేశ్వరుడు నీవు నూరేళ్లు జీవించేటటువంటి శక్తి నీకుంది, అది ఏమిటి, విశుద్ధమైన ఆచరణ ఉండాలి అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం సంధ్యావందనంలో కూడా రోజు ఇది పరమేశ్వరుని ప్రార్థన చేస్తాం. తచ్చక్షుద్ధేవహితం పురస్తా చుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం, నా కళ్ళు నూరేళ్లు చూడాలి అని ప్రార్థన చేస్తాం. జీవేమ శరదశతం, నేను 100 సంవత్సరాలు జీవించాలి అంటే శతం అంటే 100కి అంతకంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి ఈ విధంగా మనం పరమాత్మను సంధ్యావందనంలో కూడా ఈ మంత్రం ద్వారా ప్రార్థన చేస్తాం. ఈ భావార్థాన్ని తెలుసుకొని మంచి విశుద్ధమైనటువంటి ఆచరణ ఉన్నప్పుడు ఈ విధంగా మనము 100 ఏళ్ళు పైన జీవించేటటువంటి, అది కూడా పరాధీనులము కాకుండా జీవించేటటువంటి మనకు అటువంటి సామర్థ్యము కలుగుతుందని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఈ సూర్యుని యొక్క శక్తిని మనం తెలుసుకొని ఆ సూర్యుని గుర్తిస్తూ ఎప్పటి నుంచి సృష్టి ప్రారంభం నుంచి అలాగే ఉన్నాడు. చూడండి, సూర్యుడు ఈ ప్రపంచానికి అంతటికీ వెలుగిస్తున్నాడు. ఎంతమంది పుట్టారు, ఎంతమంది స్వర్గస్థులయ్యారు, అయినప్పటికీ సూర్యుడు అలాగే, అదే దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే అనాది కాలం నుండి ఆ సూర్యుడు అలా వస్తున్నాడు. అతని ద్వారా నువ్వు అతన్ని చూస్తూ అతన్ని రోజు అబ్జర్వ్ చేస్తూ 100 ఏళ్ళు జీవించు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం తత్సత్.